సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అధికారం నుండి ప్రతిపక్ష పాత్రలోకి ప్రవేశించిన కొద్ది రోజులకే నమ్ముకున్న కార్యకర్తలకు భరోసా కల్పించాల్సింది పోయి బెంగుళూరులో మకాం వేయడం లాంటివి చూస్తుంటే జగన్ అభద్రత భావంతో ఉన్నారని తెలుస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు జేజేలు కొట్టిన నాయకులు ఓటమి తర్వాత బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా తండ్రిలాగే తమని అక్కున చేర్చుకుంటాడని నమ్మి కిందటి ఎన్నికల్లో మద్దతు పలికి చూశారు. కాపులను అధికారంలోకి రాగానే పార్టీలో చిన్న చూపు చూశారు. ఆ సామాజిక వర్గానికి చెందిన జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననానికి కూడా కాపు నేతను ప్రయోగించి వారి మద్దతును, విశ్వసనీయతను కోల్పోయారు. ఈ మొత్తం గురించి ఆ పార్టీలోని కాపు నేతలకు తెలిసినప్పటికీ అధికార మత్తులో వారికివేవీ కనిపించలేదు. అధికారం పోయిన వెంటనే తమ సామాజిక వర్గీయుల నుండి అసమ్మతిని ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం, రాజకీయ భవిష్యత్తు అంధకారం కాబోతుంది అనే ఎరుకతో నేతలు జగన్కు టాటా చెబుతున్నారు. మొన్న దొరబాబు, నేడు ఆళ్ల నానిలు, భవిష్యత్తులో ఇంకెందరు కాపు నేతలు పార్టీ వేడతారని జగన్తో సహా ఆ పార్టీ నేతలకు గుబులు మొదలైంది. ఇదిలాగే కొనసాగితే వైసీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది.